హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి మా చిన్ని దేవుడి మూలలో పూజ ఎలా చేసామో చూసేద్దాం. వీడియోలోకి వెళ్ళే ముందు ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్కి సపోర్ట్ చేయండి. ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోద్దాం. ముందుగా అమ్మ ఫొటోస్ అన్నిటికీ పువ్వులతో అలంకరణ అయితే చేసేస్తున్నారు. చామంతి పువ్వులు, గులాబీ పువ్వులతోటి ఫొటోస్ అన్నిటికీ ఇలా అలంకరణ అయితే చేశారు. చూసారు కదా, అమ్మవారి ఫొటోస్కి అయితే అమ్మవారికి గంధం పెట్టాము, అలాగే పసుపు కుంకుమలతో అలంకరించాము, ఇంకా పువ్వులు కూడా పెట్టి బాగా ఫొటోస్ అన్ని నిండుగా పెట్టుకున్నాము. అలాగే మేకుకున్న వరలక్ష్మి అమ్మవారి ఫోటో కూడా చామంతి పువ్వులు ఇంకా గులాబీ పువ్వులతో అలంకరించుకున్నాం. ఇంకా మేము దీపారాధన చేయడానికి ఏం నూనె వాడుతున్నామంటే దేవుడి నూనె అండి. జ్యోతి అనే బ్రాండ్ అయితే ఇప్పుడు వాడుతున్నాము. సో ఇప్పుడు ఆ నూనెలో మనం దీపంలో నూనె వేసుకొని ఇంకా ఒత్తులు కూడా పెట్టేస్తుంది అమ్మ. అలాగే దేవుడి మూల ప్రసాదం కోసం సన్షైన్ బిస్కెట్ ప్యాకెట్ అయితే పెట్టాము. మా చిన్ని దేవుడి మూల పూజ మీకు నచ్చితే మాత్రం కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసి లైక్ కూడా చేయండి, అలాగే కామెంట్ కూడా చేయండి మీకు కానీ నిజంగా మా దేవుడి మూల పూజ నచ్చితే. ఇంకా మమ్మీ అయితే దీపం కూడా పెట్టేస్తున్నారు. దీపం పెట్టిన తర్వాత ఇప్పుడైతే ఊదెత్తులు కూడా వెలిగిస్తారు. ఊదెత్తులన్నీ వెలిగించేసి అప్పుడు దేవుడి మూల అంతా నీట్గా స్మెల్ అయితే వచ్చేస్తుందండి. మేము వాడుతున్న బ్రాండ్ వచ్చేసి సైకిల్ అండి. అన్ని బ్రాండ్స్ అంటే అన్ని ఫ్లేవర్స్ అందులో ఉంటాయి. సో అది వాడుతున్నాం మేము. స్మెల్ అయితే చాలా అంటే చాలా బాగా వస్తుంది. ఇంకా ఊదెత్తులు కూడా మనం పెట్టేస్తున్నాము. ఇంకా సాంబ్రాణి నార్మల్ సైకిల్ బ్రాండ్ అండి. నార్మల్ 12 రూపీస్ డబ్బా ఉంటుంది కదా, ఆ డబ్బా అయితే మేము యూజ్ చేస్తాము. ఇంకా మమ్మీ ఇప్పుడైతే సాంబ్రాణి డ్రిప్ స్టిక్స్ కూడా వెలిగించేస్తున్నారు. ఇంకా నెక్స్ట్ ఒకటే ఉంది హారతి. ఈరోజు ప్రసాదం ఏం చేయలేదు, సో బిస్కెట్ ప్యాకెట్ పెట్టారు మమ్మీ, అందుకే. ఎందుకంటే ఇంక ఇప్పుడైతే హారతి కూడా ఇచ్చేస్తున్నారు. మా చిన్ని గంట అన్నమాట. గంట చాలా చిన్న చిన్న క్యూట్గా ఉంటుంది. ఇంకా హారతి కూడా మమ్మీ దేవుళ్ళందరికీ ఇచ్చేస్తున్నారు. మీరు కూడా తీసుకోండి హారతి. మన ఛానల్ ఇలాగే సక్సెస్ అవ్వాలి, మన ఛానల్లో మంచి గ్రోత్ రావాలి, అలాగే మన ఛానల్లో సబ్స్క్రైబర్స్ అందరూ మన ఫ్యామిలీ మెంబర్స్ అందరూ బాగుండాలి అని కోరుకున్నాను. ఇదిగోండి, ఇంక చూసేయండి ఫైనల్ లుక్ ఎలా ఉందో మన చిన్ని పూజ గది అయితే. మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. ప్లీజ్ మీరు వీడియో చూస్తున్నారు కాబట్టి లైక్ చేసి కామెంట్ కూడా చేయండి. ఇదిగోండి, లైట్లన్నీ ఆపేసిన తర్వాత మన దీపం పెట్టిన తర్వాత చూడండి ఎంత కళగా ఉందో అమ్మవారి ఫొటోస్కి అయితే నిండుగా. ఇప్పుడైతే లైట్లు ఆన్ చేసి చూపిస్తాను చూడండి. ఇదిగోండి, రేపు ఫ్రైడే కాబట్టి రేపు ఇంకా బాగా చేస్తారు పూజ మమ్మీ. సో రేపు కూడా వీడియో వస్తుంది. మీరైతే మన ఛానల్కి సబ్స్క్రిప్షన్ అస్సలు మర్చిపోకండి. ఇప్పుడైతే పూజ అయిపోయిన తర్వాత వాటర్ మిలన్ తినేస్తున్నా. వాటర్ మిలన్ ఈసారి ఎప్పుడు నేను రెడ్ కలర్లో వాటర్ మిలన్ తిన్నాను. ఇప్పుడు ఎప్పుడు ఎల్లో కలర్ ఏం చూడలేదు. ఫస్ట్ టైం ఎల్లో కలర్ వాటర్ మిలన్ తీసుకున్నాము. ఎలా ఉంటుంది టేస్ట్, కానీ సూపర్గా ఉంది. రెడ్ కన్నా ఎల్లో సూపర్గా ఉంది, డామినేట్ చేసేసింది. రెండు సేమ్ అన్నారు కానీ ఈ ఎల్లోలో అయితే కొంచెం స్వీట్ ఎక్కువగా ఉంది. ఇంకా తినేసిన తర్వాత బెండకాయ అయితే ఫ్రై చేసేస్తున్నాను. ఈరోజు నాన్ వెజ్ తినాం కాబట్టి బెండకాయ ఫ్రై చాలా సింపుల్ అండి. బెండకాయ ఫ్రై చేయడం తాలింపు పెట్టుకొని మనం బెండకాయలన్నీ బాగా ఫ్రై చేసుకోవాలి. మూత వేయకుండా బాగా ఫ్రై చేయాలి, అప్పుడు తేమ అనేది ఉండదు బెండకాయకి. మీరు మూత వేసేస్తే ముందు తేమ అంతా వచ్చేసి మెత్తగా అంటే జిగుడుగా ఉంటుంది. ఇప్పుడు మూత మూసుకొని లాస్ట్లో అయితే ఇంకా మన బెండకాయ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. మన ఛానల్ అయితే 3K సబ్స్క్రైబర్స్ అయితే ఫినిష్ చేసుకున్నాం మనము. సో మన ఫ్యామిలీ ఇంకా అలా పెద్దది అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అలాగే మీ సపోర్ట్ మన ఛానల్కి ఇలాగే ఉండాలి. మనకి ఛానల్కి సపోర్ట్ చేసి ఇంకా మంచి గ్రోత్ ఇస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. థ్యాంక్ యూ.